హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పఠాన్ హోమ్మేడ్స్. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈరోజు అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఒక బీట్రూట్ హల్వాని చూపించేస్తాను మీకు. ముందుగా మనమైతే ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఘీ వేసేసుకున్నాము. కరిగించి పెట్టుకున్న ఘీ వేసేసుకొని ఆ ఘీ మంచిగా వేగుతున్నప్పుడు హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం బీట్రూట్ ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే వేసేసుకున్నాం. మేము ఇక్కడ బీట్రూట్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం ఆ ఘీలో. ఇలా కలిపేసుకొని మంచిగా ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. మీరు ఎంతమందికి బీట్రూట్ హల్వా తెలుసో, ఎంతమంది ఇంతకుముందు తిన్నారో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టం. ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మధ్యలో కలుపుకుంటున్నాం అనమాట. మంచిగా ఘీ పట్టాలి కదా అందులో, అందుకని ఘీ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అయితే పాల గడ్డలా అయింది. ఆ పాలను వేసేసాము. ఇందులో పాలను కూడా వేసేసుకొని